ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రంలోని హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఆ సినిమా ఈ నెల 24వ తేదీ రోజు విడుదల కాబోతుంది. ఈ సినిమాలోని పాత్రలు కావచ్చు, ఈ సినిమాలోని కథనం కావచ్చు, ఈరోజు మా బహుజనులకి ఈ సినిమా పట్ల చాలా రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ఏదైతే హీరో ఉన్నాడో ఆ హీరో పాత్ర మా తెలంగాణ రాబిన్హుడ్, తెలంగాణ బంధుక్, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన పాత్రగా మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి మేము మాట్లాడాల్సి వస్తే దానికి ముందు మేము అసలు ఎవరు ఈ ప్రజావీరుడు పండగ సాయన్న అనే ఒక చర్చ వస్తుంది. కాబట్టి మేము ప్రజావీరుడు పండగ సాయన్న గురించి ఒక ఇంట్రడక్షన్ అంటే ఆయన గురించి పరిచయం చేసి మేము విషయంలోకి వెళ్తాం. ప్రజావీరుడు పండగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట్ మండల్ మొరగోనిపల్లి అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఈయన ఆగస్టు 8వ తారీఖు నాడు జన్మించాడు. డిసెంబర్ 10వ తేదీ నాడు చనిపోయాడు. అక్కడ ప్రజావీరుడు పండగ సాయన్న పుట్టే కాలం నాటికి ఈ తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ నిజాం రాష్ట్రంలో భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, పటేళ్లు, పట్వారీ వ్యవస్థ చాలా విస్తృతంగా ఉన్న రోజులు అవి. ప్రజలను అధిక శిస్తులు వేసి అనేక రకాలైన ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆడవాళ్ళతోటి అనేక రకాలైన సమాజంలో తలదించుకునేటువంటి సంఘ విద్రోహక పనులు చేసేవాళ్ళు ఈ భూస్వాములు, పెత్తందారులు, లేదంటే ఈ అగ్రకుల నాయకులు కావచ్చు. అట్లాగే రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, కష్టపడి పండించిన పంటలను పండే వరకు అలా చూస్తూ ఉండి పండిన తర్వాత ధాన్యాన్నింటిని దోచుకునే వాళ్ళు. అది మాత్రమే కాకుండా చదువుకునే హక్కులు లేకుండా చేశారు. గడ్డం పెంచుకున్నా, తెల్లని బట్టలు వేసుకున్నా, లేదంటే జుట్టు పెంచుకున్నా, లేదంటే జడలో పూలు పెట్టుకున్నా, పండులు వేసి ప్రజలని అనేక రకాల హింసించే వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఏదైతే కుల వృత్తులు, కుల సంఘాలు ఉంటాయో ప్రతి కులం మీద కూడా పన్నులు వేసి చాలా ఇబ్బందికరంగా హింసించేవాళ్ళు. చాలా అనేక రకాలుగా కఠినమైన శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళని ప్రశ్నిస్తే చంపేవాళ్ళు. వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు. వ్యవసాయం రైతులు చేసుకుంటే వ్యవసాయ కూలీగా కాకుండా వాళ్ళను ఆ వ్యవసాయ పనుల్లో చేసే ఒక బానిసలుగా మలిచి వాళ్ళు పండించిన పంటల్ని దోచుకునే వాళ్ళు. ఇట్లాంటి అస్పష్టమైన, అసలు మనిషిగా బతకడానికి అవకాశం లేని సమయంలో అట్లాంటి కాలంలో ప్రజావీరుడు పండగ సాయన్న పుట్టిండు. ఈరోజు ఆ వీరుడు బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాడు. వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేశాడు. ఆ రోజుల్లో చదువుకోవడమే నేరం అనుకున్న రోజుల్లో మహిళలకి భజన మండల ద్వారా బొడ్డెమ్మ మండలను ఏర్పాటు చేసి విద్య చెప్పించిండు. ఈరోజు మనం ఏదైతే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సమానత్వం కావాలంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నారు. ఆ కులాంతర, మతాంతర వివాహాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త ప్రజావీరుడు పండగ సాయన్న. అది మాత్రమే కాదు, చెరువులను తవ్వించాడు, నదులకి చెరువులకు అనుసంధానం చేశాడు, రిజర్వాయర్ కట్టించాడు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎన్నో చెరువులను ఈరోజు ప్రజావీరుడు పండగ సాయన్న కట్టించాడు. ఆ చెరువుల ద్వారా పుష్కలమైన వ్యవసాయం చేసేవాడు. సో చెరువులు తవ్వించి కూడా రైతు బాంధవుడయ్యాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక, సాంస్కృతిక, లేదంటే రైతులకు సంబంధించి, లేదంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం, ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రజావీరుడు పండగ సాయన్న. ఈరోజు అట్లాంటి వీరుని చరిత్రను ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాతో అట్లాంటి వీరుని చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్ర, చరిత్రలో ఎక్కడా లేని ఒక పాత్రను తీసుకొని ఈరోజు హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని ఈరోజు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు
పండుగ సాయనకి హరిహర వీరమల్లకు మరి సంబంధం ఏంటి, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు మేము ఈ చర్చ తీసుకురావడం జరిగింది. ప్రజావీరుడు పండుగ సాయన గురించి చాలా మంది, మేమే కాదు చాలా మంది కవులు, రచయితలు, చాలా మంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు. ఆయన మీద డెక్కన్ జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ప్రజావీరుడు పండుగ సాయన్ అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్లాగే అదే ఆ ప్రజావీరుడు పండుగ సాయన మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి, ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు, వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఉన్నైతే ఏదైతే అంశాలు ఉన్నాయో ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలోని ట్రైలర్లో కావచ్చు, ఇప్పటివరకు హరిహర వీరమల్లకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే న్యూస్లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోలుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనం గూగుల్లో చూసినా, న్యూస్లో చూసినా, లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినా, తమిళంలో చూసినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్ అనేది ఖచ్చితంగా పండుగ సాయన జీవిత చరిత్ర అనేసి చాలా చాలా గూగుల్లో సెర్చ్ చేసినా మనకు దొరుకుతుంది. చాలా పత్రికలు కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈరోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమల్ అనే చిత్రం ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలా మంది ఆర్టికల్స్ రాయడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా థంబ్నెయిల్స్ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర వీరమల్ ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయనకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశాయి, HMTV లాంటి వాళ్ళు రాశారు. అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు, ఇట్లా అనేకం. మీరు యూట్యూబ్లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఎన్నో థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవితానికి సంబంధించిన చరిత్రనే అనేసి చెప్తున్నాయి. కాబట్టి మేము దాని మీద అభ్యంతరం తెలియజేస్తున్నాం. ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు చాలా మంది మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే. చాలా మంది సినిమా రచయితలు డబ్బుల కోసం, వినోదం కోసం వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామంటే మళ్ళీ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే ఈ హరిహర వీరమల్లు అనేది 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన అరహర రాయలు, బుక్కరాయలకు సంబంధించిన చరిత్ర. అందులో హరిహర రాయలు ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు పోషించారు. అదే చరిత్రను మేము ఈరోజు హరిహర వీరమల్ అనే పేరుతో చిత్రాన్ని తీస్తున్నాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 ట్రైలర్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఇదే హరిహర వీరమల్లు అనే చిత్రానికి సంబంధించి కావచ్చు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్కి ఉంది. అదేంటంటే ఈరోజు ఇది సమగ్రాంధ్ర సాహిత్యం. దీన్ని రాసింది ఆరుద్ర గారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి. ఈయన దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి సమగ్రాంధ్ర సాహిత్యం అనేసి 13 సంపుటాల్లో మన తెలుగువారి చరిత్ర, ఆంధ్రుల చరిత్రను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది చాలా వ్యాలిడ్ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే రాయల యుగం అనేది 1336లో స్టార్ట్ అయింది. 1336లో స్టార్ట్ అయ్యి 1336లో విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తెలుగుదేశంలో తెలంగాణలో వచ్చేసి పద్మనాయకులు, తీరాంధ్రలో వచ్చేసి రెడ్డి రాజులు, రాయలసీమలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగింది. అప్పుడు 1327-28 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ అనగొందను ముట్టడించినప్పుడు ఈ హరిహర వీరమల్ అనే వాళ్ళు అనగొందలో వీళ్ళు దండనాథులుగా పనిచేశారు. వాళ్ళ దగ్గరే
ఈ దండనాథులుగా ఉన్న ఈ హరిహర బుక్కరాయలను ఢిల్లీ సుల్తాన్లు బంధించి ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళను మతం మార్పించి మళ్ళీ వాళ్ళను ఏదైతే హరిహర బుక్కరాయలను కంపెనీ రాజ్యానికి వాళ్ళ సామంత రాజులో పంపిస్తే వాళ్ళు మార్గ మధ్యంలోనే మతం మార్చుకుంటారు. మతం మార్చుకొని తుంగభద్ర నది ఒడ్డునే వాళ్ళు విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తారు. ఇది మనకు ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు. ఇందులో హరిహర రాయలు బుక్కరాయల గురించి చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ హరిహర రాయలు వచ్చేసి 1335 నుంచి 1355 వరకు పాలించిండు.